మర్చిపోకండి దయచేసి. మీ అందరూ చేస్తున్నారు, నిర్వర్తిస్తున్నారు, కాదనట్లేదు. కానీ ఒక చిన్న విషయం ఏంటనంటే, మీ పిల్లలతో విధిగా విధిగా ఇట్స్ ఫీల్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్. మీరు మార్నింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ లేదా ఈవినింగ్ కానీ, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కానీ, ఏదర్ స్కూల్ ఏజ్ పిల్లలు కానీ, ఇంటర్ కానీ లేదా బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు మన ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అంటే ఒక రకమైన గౌరవం ఉంటుంది. ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నట్టు మనతో మాట్లాడుకునే విధంగా మనం ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి పిల్లలకి. అప్పుడు మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో, నీ కొడుకు భుజం పైన నువ్వు ఎప్పుడైతే చెయ్యేసి మాట్లాడతావో, మీరు చూడండి, వాడు చాలా ఫ్రీగా ఫీల్ అవుతాడు. ఒకసారి కాకపోతే రెండుసార్లు కాకపోతే మూడోసారి అయినా సరే, పిల్లలు పెరుగుతున్నారు అని అంటే మనం కొంచెం తగ్గించుకోవాలి అని దాని అర్థం. మనది ఏదైతే మన లెవెల్ ఏదైతే ఉందో, మన పిల్లలు పెరుగుతున్నారంటే మన పిల్లల కోసమేనండి. ఎక్కడో మనం పెరగాలని కాదు, మనకు ఆటోమేటిక్గా సొసైటీలో మనం పెరుగుతూ వెళ్తున్నాం. మన పిల్లల కోసం కొంచెం తగ్గుదాం, మన ఫ్యామిలీ